ఒక చిన్న వాక్య భాగాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. హగ్గయికు రాసిన హగ్గయి గ్రంథము 1వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ ఒక చిన్న సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ 2వ వచనంలో చూసినట్లయితే సమయం లేదు కాబట్టి, సమయం ఇంకను రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయ్య ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే వ్యక్తులుగా మానవ పరిధిలో, భౌతికమైనటువంటి పరిధిలో ప్రతి సందర్భంలో కూడా అనేక సందర్భాలు వింటాం. కంగారే ఉంది అయ్యగారు, డబ్బులు ఉన్నప్పుడు కడదాంలేండి, లేకపోతే పలానా సందర్భంలో చేద్దాంలేండి, లేకపోతే ఇంకా సమయం ఉంది కదా ఇంకా చేద్దాంలేండి, అనేక సందర్భాలు వ్యక్తులైన వారు మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్కు ప్రజలైన వారు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రజలైన వారు మాట్లాడుతున్న మాటలు ఈ యొక్క సందర్భాన్ని, వారి హృదయ స్థితిని చూచినప్పుడు దేవుడు యెహోవా వాక్కు ప్రత్యక్షమై అంటున్నది, పాడైపోయి ఉండగా మనమందరూ కూడా మంచి గృహాలలో ఉంటూ మరి ఈ విధంగా దేవుని యొక్క మందిరము పాడై ఉండటం, అది ఈ విధంగా ఉండటం అది సమంజసమా, ఇది సరి అయినదేనా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. అవును, లోకములో మానవుని యొక్క హృదయము పతనమైపోయినటువంటి పరిస్థితుల్లో, కూలిపోయినటువంటి పరిస్థితుల్లో, స్థితిలావస్థకు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క సమాజము, మానవుని యొక్క హృదయము కనపడుతున్నటువంటి స్థితి కనపడుతూ ఉన్నది. మనందరం కూడా దేవుని సన్నిధికి వెళుతున్న వారుగా, దేవుని వాక్యాన్ని వింటున్న వారుగా, మందిరానికి వెళుతున్న వారుగా, ప్రతి ఆదివారం కూడా ప్రభు దినాన్ని ఆచరిస్తున్న వారుగా మనము కనపడుతున్న వ్యక్తులుగా ఉండవచ్చును. కానీ దేవుడు ఈ యొక్క కట్టడాలను, ఈ యొక్క పరిస్థితులను, మానవ పరిధిలో ఉన్న వాటిని చూచే దేవుడు కాదు, కానీ దేవుడు హృదయాంతరంగాన్ని చూచేటువంటి దేవుడుగా ఉన్నాడు. మానవుని యొక్క హృదయము శిథిలమైపోయినటువంటి పరిస్థితుల్లో మరి దేవుని యొక్క వాక్యము ప్రకటించబడటం, దేవుని యొక్క సువార్త ప్రకటించబడటం, దేవుని యొక్క వాక్యము ప్రకటించబడటం అనేది దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి దేవుడు పెద్దలకు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని ఈ యొక్క జాన్ వెస్లీ వారి యొక్క తల్లిదండ్రులు సుమారుగా 3 తరాలుగా దేవుని బిడ్డలకు ఆశ్రయం ఇచ్చిన వారుగా, దేవునితో హానోకు ఏ విధంగా దేవునితో నడిచాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ యొక్క కుటుంబము, ఈ యొక్క పరిచర్య చేస్తున్నటువంటి యొక్క కుటుంబము అనేక 3 తరాలుగా దేవునితో, దేవుని బిడ్డలతో, వాగ్దానంతో వారు కలిసి నడుస్తున్న వారుగా, దేవుని యొక్క పరిచర్యను, సహవాసాన్ని వెంబడిస్తున్న వారుగా ఇక్కడ మనం చూస్తున్న వారుగా ఉన్నాం. మరి ఆ రోజు వారు, పితరులైన వారు ఆ యొక్క మామ ద్వారా ఏ విధంగా ఈ యొక్క పరిచర్యలో, యొక్క సహవాసంతో వారు ముడివేయబడ్డారో, మరి అదే కుటుంబము ఈ రోజు వరకు దేవుడు నిలబెట్టుకున్న వాడుగా ఉన్నాడు, రత్నమ్మ మామ ద్వారా. కాబట్టి ఇటువంటి సమర్పించబడినటువంటి కుటుంబము ఏ విధంగా ఆ రోజు ఆమె ఎప్పుడు ఊహించి ఉండదు, ఎప్పుడు కూడా ఆ ఆలోచనలో ఉండవచ్చునేమో, కానీ దేవుని యొక్క ప్రణాళిక ఉన్నతమైనది, దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పగా ఉన్నది. ఆ రోజు వారు సహవాసంతో మనసు కలిపారు, సహవాసంతో కలిసి నడిచారు, వాగ్దానంతో కలిసి నడిచిన వారుగా ఉన్నారు. ఈ రోజు దేవుడు ఈ కుటుంబాన్ని నిలబెట్టుకున్న వాడుగా ఉన్నారు. మరి యొక్క తిరువూరు యొక్క పట్టణంలో మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి శిథిలమైపోయినటువంటి అనేకమైన కుటుంబాలను, అనేకమైన గృహాలను, అనేకమైన వ్యక్తులను మరి దేవుని యొక్క సువార్త చేత తిరిగి వారి హృదయాలు కట్టబడటానికి, అనేక మందిరాలు కట్టబడటానికి దేవుడి యొక్క మందిరాన్ని సహవాసం ద్వారా లేవనెత్తుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సందర్భంలో మరి మనందరం కూడా కూడుకున్న వారుగా ఉన్నాం. దిస్ ఇస్ ద రైట్ టైం. చాలా మందిరాలు ఉండవచ్చు, చాలా సహవాసాలు ఉండవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు సువార్త పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఒక యవన సహోదరుడు దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, నేను నిత్య రాజ్యానికి వారసునవ్వాలి, దానికి నేనేమి చేయాలని అడుగుతూ ఉన్నప్పుడు ప్రభు వారు తనకిచ్చినటువంటి సమాధానము